ఇక్కడ గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. ఇవాళ 7 తారీఖు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 6వ రోజు నడుస్తుంది. అయితే ఇక్కడ పూజా విధానం కానీ ఇలాంటి ఎట్లా జరుగుతుంది ఒకసారి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు. చెప్పండి. ఇక్కడ 6వ రోజు ఎలా జరుగుతున్నాయండి కార్యక్రమాలు? ఇక్కడ ఇప్పుడు దగ్గర దగ్గర 3 సంవత్సరాల నుంచి మేము విఘ్నేశ్వర నవరాత్రి పూజా కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి భగవత్ బంధువులందరూ కూడా మంచి ఐక్యమత్యతో పూజా కార్యక్రమాలు చేసుకుంటారండి. ఇక్కడ మనకి నవరాత్రులు పెట్టుకుంటారు. 9 రోజులు మంచిగా బ్రహ్మాండంగా 9 రాత్రులు పూజ చేస్తారు. పూజ చేసి 10వ రోజు లడ్డు వేలం వేసుకొని విఘ్నేశ్వర నిమజ్జన కార్యక్రమం జరిపిస్తూ ఉంటారండి. బ్రహ్మాండంగా అందరూ కలిసిమెలిసి చేసుకుంటారు. ఎంత అండి కాస్ట్ ఎంత? కాస్ట్ అంటే నాకు తెలిసినంత వరకు అయితే 1,00,000 పైన ఉంటుంది. ఇంకా అది మిగతా కమిటీ వాళ్ళకి ఐడియా ఉంటుందండి. సకల దేవతలు ఉండగా మన తొలి పూజ గణేశ్వర స్వామికి ఎందుకు చేస్తారు? మంచి ప్రశ్న. సకల దేవతలు ఉండగా కూడా విఘ్నేశ్వరుడు ముందుగా ఎందుకు పూజ చేయాలంటే సమస్త విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు. పూర్వము ఆ యొక్క పార్వతీదేవి అదేవిధంగా నదికి వెళుతూ హరిద్ర గణపతితో మిగిలినటువంటి నలుగు పిండితో గణపతి చేసి ప్రాణము పోసిన తర్వాత ఆ యొక్క శివుణ్ణి కైలాసానికి వెళ్లకుండా అడ్డుకున్నటువంటి బాలుణ్ణి ఆ యొక్క శివుడు కత్తితో ఖండించవేయగా గణనాథుడు ఏకబిందం చేసి ప్రాణప్రతిష్ఠాపన చేశాడు ఆ యొక్క పరమేశ్వరుడు. ఆ తదుపరి కుమారస్వామి జన్మించాడు. పార్వశ యొక్క పరమేశ్వరుడు యొక్క పుత్రులు ఇద్దరు కూడా కాబట్టి ఇద్దరిలో ఎవరికి ఒకరికి మన గణనాథం ఇవ్వక తప్పదు. ఇప్పుడు 2 కొడుకులు ఉన్నప్పుడు ఇద్దరిలో ఒకరు రాజ్యం ఖచ్చితంగా వేయాలి కదా. కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుడు ఏం చేశాడంటే 3 నదుల్లో ఎవరైతే ముందుగా స్నానం చేసి వస్తారో వాళ్ళకి గణాధిపత్యం ఇస్తానని చెప్పేసి పరమేశ్వరుడు అనేసాగాడు. అప్పుడేమైంది, అందరూ కూడా ఆ యొక్క కుమారస్వామి ముందుగా రివ్వున నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోయేసాగాడు. విఘ్నేశ్వరుడు ఎలుక వాహనం కదా, ఆయన వెళ్ళలేకపోతున్నాడు. ఎంత వెళ్ళినా కానీ ఎలుక ఎంత వెళ్ళొద్ది, స్లోగా వెళ్ళొద్ది. కాబట్టి ఏం చేశాడు, అన్ని దేవతల కన్నా కనిపించని దైవం కన్నా కనిపించే తల్లిదండ్రులే మొదటి దైవం. కాబట్టి ఏం చేశాడు విఘ్నేశ్వరుడు, పార్వతి పరమేశ్వరుల పాదప్రక్షాళన చేసుకొని కాళ్ళు గడిగేసి కాళ్ళకి నమస్కారం చేసుకుని చుట్టూ ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత తల్లిదండ్రుల మోక్షం వలన అనే కుమారస్వామి ఎక్కడికైతే వెళ్ళాడో కుమారస్వామి కంటే ముందుగా విఘ్నేశ్వరుడు వెళ్ళాడు. కాబట్టి అందరూ కూడా కలిసి అన్ని నదుల్లో ఈ యొక్క కుమారస్వామి కంటే ముందు విఘ్నేశ్వరుడు స్నానం చేసి వచ్చాడు. కాబట్టి ఆ యొక్క రాజ్యాన్ని ఆ యొక్క గణాధిపత్యాన్ని ఆ యొక్క విఘ్నేశ్వరుడికి అప్పచెప్పారు ఆ యొక్క పార్వతి పరమేశ్వరుడు. కాబట్టి మనం ఏ పూజా కార్యం చేసినా కానీ ముందుగా విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమం చేయడం అనేది ఆచార్యంగా వస్తుందండి. ఇప్పుడు నవరాత్రులు పూజలు చేస్తారు, మళ్ళీ 9 రోజులు, కొంతమంది 5 రోజులు అని 7 రోజులు అని 11 రోజులని నిమజ్జనం చేస్తారు. అయితే నిమజ్జనం ఎందుకు చేయాలి అసలు ఈ ఆచారం పూర్వం అసలు ఏం జరిగింది మన చరిత్ర చెప్తారా మాకోసం? అయితే వాస్తవానికి ఏంటంటే నవరాత్రులు అనగా 9 రాత్రులు. వాస్తవానికి గణపతి నవరాత్రులు అనేటివి 9 రాత్రులు పూజ చేసిన తర్వాత 10వ రోజు విఘ్నేశ్వరుని నిమజ్జన కార్యక్రమం చేయాలి. మనకి శాస్త్రం 2 ప్రమాణాలుగా చెప్తుంది. మన తల్లి మనల్ని 9 మాసాలు మోస్తుంది, అనగా 9 నెలలు మోస్తుంది. ఈ యొక్క విఘ్నేశ్వరుడు ఘనాధిపత్యం స్వీకరించినది భాద్రపద మాస శుద్ధ చవితి. ఈ యొక్క చవితి రోజుని స్వామివారిని పెట్టేసి స్వామివారిని ప్రాణప్రతిష్ఠాపన చేసి 9 రోజుల తర్వాత స్వామివారిని నిమజ్జన కార్యక్రమం చేస్తాము. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే పూర్వము మహాభారతము వేదవ్యాసుడు చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు రచించేవాడు. అలా 9 రోజులు కంటిన్యూస్గా రచించడం వలన ఏమైంది, వినాయకుడి శరీరం మొత్తం చాలా వేడిగా అయిపోయింది. వేడిగా అయిపోతే ఏం చేశాడు, ఎలా అయినని చల్లార్చేది ఎలా అని చెప్పేసి ఏం చేశాడు, వేదవ్యాసుడు వెళ్ళి ఒక చెరువులో స్నానం చేపించి విఘ్నేశ్వరుని తీసుకుని రావడం వలన విఘ్నేశ్వరుడు ఆ యొక్క మంట నుంచి రిలీఫ్ అయినటువంటి విఘ్నేశ్వరుడు ఆయనకు ఒక వరం ఇస్తాడు. ఎవరైతే నాకు 9 రోజులు పూజా కార్యక్రమం చేసి నన్ను ఈ విధంగా చెరువులో స్నానం చేపిస్తారో వారందరికీ కూడా అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా చేరుకుతాయని చెప్పేసి విఘ్నేశ్వరుడు హామీ ఇచ్చాడు. దాని పరంగా మనం అందరం కూడా 9 రోజులు పూజా కార్యక్రమం చేసుకుని 10వ రోజు నిమజ్జన కార్యక్రమం జరిపిస్తున్నాం. ఇప్పుడు నిమజ్జనం కార్యక్రమం అనగానే అందరూ అనట్లేదు, కొంతమంది భక్తి పాటలు కాకుండా సినిమా పాటలు పెట్టి ఇష్టం వచ్చినట్లు చేసుకొని వెళ్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పిల్లల పైన ఇది ఏమైనా ప్రభావం పడుతుందంటారా? 100% పడుద్ది కదండి. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు గణపతి అనేది మండపంలో మనం దేవుళ్ళానే పెడతాం, అవునా కదా. గణపతిని మనం దేవుళ్ళ భావించినప్పుడు ఇది మనం దేవాలయంకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక దేవాలయంకి వెళ్దాము. మాది ఇక్కడ ఆఫీస్పేట పక్కన హనుమాన్ టెంపుల్ ప్రేమ్నగర్లో, అక్కడ మాకు అందులో గణపతి స్వామి ఉన్నాడు. దేవాలయంలోనైతే డీజే పాటలు కానీ సినిమా పాటలు కానీ ఫోక్ సాంగ్స్ కానీ పెట్టాం కదా. అదేవిధంగా విఘ్నేశ్వరుడు దగ్గర ఎందుకు పెడతాం? ఆయన కూడా దేవుడే కదా, ఆయన దగ్గర కూడా ఋగ్వేదం చదువుతున్నాం కదా, ఆయన దగ్గర కూడా మంత్రాలు చెప్తున్నాం కదా, ఆయన ఎందుకు దేవుడిగా భావించట్లేదు? ఇది అందరూ కూడా పిల్లలు చాలా మారాలండి. ఇది కలియుగము. ఇప్పుడు మనము ఎక్కడ చూసినా కానీ ఏంటంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. దేవుని పాటలు కాకుండా సినిమా పాటలు పెట్టుకోవడము, సినిమా పాటలు చేయడము. ఆ సినిమా పాటలు రచించే వారే దేవుడి పాటలు పెట్టుకుంటున్నారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, మన వాళ్ళకి తెలియక లేదా తెలుసో లేదా కావాలనో ఈ విధంగా సినిమా పాటలు పెట్టుకుంటున్నారు. ఇది చాలా వరకు అయితే చాలా అంటే చాలా తప్పండి. దయచేసి ఇప్పటికైనా మారండి. ఎవరు కూడా వినాయకుడి మండపం దగ్గర దేవుడి పాటలు పెట్టండి, లేదా సుప్రభాతం పెట్టండి, లేదా మహాభారతం వేయండి, లేదా భగవద్గీత వేయండి, లేదా ఇంకా మీద ఏదైనా చదవాలనుకుంటే హనుమాన్ చాలీసా శుభ్రంగా పెట్టుకోండి. అన్నీ కూడా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు
కార్యక్రమాలు చేయండి, కానీ ఇలాంటి తప్పుడు పనులు అయితే ఎవరు కూడా చేయకండి దయచేసి. ఇది చాలా చాలా తప్పండి. ఇది చాలా 100% మనకి ఏంటంటే పిల్లల మీద ఎఫెక్ట్ పడద్దండి. ఇప్పుడు తండ్రిని చూసి కొడుకు అయినట్టు, అన్నని చూసి తమ్ముడు అయినట్టు ఈ తరాన్ని చూసి వచ్చే తరం కూడా అవుతుంది కదండి. కాబట్టి అందరూ కూడా ఇప్పటితోనే ఆపేసేయాలని మీ యొక్క మీడియా తరపున నా యొక్క విజ్ఞప్తి అండి. ఇప్పుడు జనరల్గా పూజలు చేస్తుంటారు వినాయకుడికి, నవరాత్రులు చేస్తుంటారు. కానీ ఇప్పుడు కొత్తగాని కాదు, అది శ్రీరాముల కళ్యాణం చేస్తుంటారు కదా, అంటే రెగ్యులర్గా అవుతుంటాయా? అవును, అవుతుంటాయి. కిందటి సంవత్సరము శివపార్వతుల కళ్యాణం చేశాము. అది ఏంటంటే కమిటీ అనుకూలం అండి. ఇప్పుడు మన కమిటీ వాళ్ళు ఉన్నారు, ఇది రాజరాజేశ్వర కాలనీ కమిటీ యూత్. వీళ్ళు ఏం చేస్తారంటే లోక కళ్యాణార్థం అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మండపంలో ఈ యొక్క శ్రీరామనవమి కళ్యాణం ఈసారి కిందటి సంవత్సరం శివపార్వతుల కళ్యాణం చేయించాము. అది ఎవరి శక్తి కొద్దీ వారు అన్ని పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. మొన్నటి కింద లక్ష్మీ గణపతి హోమం చేశాము. రేపటి రోజున కుంకుమార్చన ఉన్న, నిన్నటి రోజున సహస్ర దీపారాధన ఉంది. ఏంటంటే మనకి ఇప్పుడు స్వామి వింటారా, అందరూ జాబులు చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ జాబుల్లో ఉంటారు. 365 రోజులు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఇదేంటంటే శాస్త్ర ప్రమాణం. ఇప్పుడు మనకి గణపతి నవరాత్రులు 9 రోజులు, దేవి నవరాత్రులు 9 రోజులు వస్తూ ఉంటాయి. సంవత్సరంలో 365 వీలు రోజు కానీ వాళ్ళు ఈ 9 రోజులు చేసుకునేందుకు ఏర్పాటుగా చేసుకొని 9 రోజు పూజా కార్యక్రమం దైవ సన్నిధానంలో చేస్తాం. అది అందరూ కూడా మాకు సహకరించి చేయడం వల్ల మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతామండి. ఇక్కడ గణేష్ దగ్గర సీతారామన్ వాళ్ళ కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇక్కడ సీతారాముల కళ్యాణం మీకు సంబంధించిందేనా, మీరే చేస్తున్నారా? మేము ఇక్కడ మా కాలనీలో 2018 నుంచి వినాయకుడిని పెడుతున్నామండి. సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఒక డే సీతారాముల కళ్యాణం చేస్తాం. అంటే అసలు గణేష్ నిమజ్జనం ఎందుకు చేస్తారు? పూర్వం వ్యాస మహర్షి వినాయకుడు, మీకు తెలిసే ఉంటుంది, వినాయకుడు మహాభారతం రాశారు. సో పూర్వం వ్యాస మహర్షి గారు చెప్తూ ఉంటే వినాయకుడు మహాభారతం రాస్తూ ఉన్నారు. సో అది తనకి రాయడానికి అలా 9 days పట్టింది. సో 9 days అలా కంటిన్యూస్గా రాయడం వల్ల తన బాడీ మొత్తం వేడెక్కిపోయింది. అందుకని అప్పుడు వ్యాస మహర్షి వాళ్ళందరూ కలిసి వినాయకుడిని చెరువులో అలా ఏమంటారు డిప్ చేసి తీయడం వల్ల కొంచెం తనకి వేడి తగ్గింది. సో అప్పుడు వినాయకుడు ఒక వరం ఇస్తారు, నన్ను ఎవరైతే 9 days పూజ చేసి లాస్ట్ డే నవరాత్రు 9 days అయిపోయిన తర్వాత అలా నిమజ్జనం చేస్తే వాళ్ళు కోరిన కోరికలు తీర్చి వాళ్ళని సుఖ సంతోషాలతో బాగా ఉంటారు అని అలా వరం ఇచ్చారు. ఇది మా కాలనీలో ఇది 8th ఇయర్ 2018 నుంచి చేస్తున్నాము. 6వ వార్షికోత్సవం. ప్రతి సంవత్సరం వినాయక చవితి చాలా ఘనంగా నిర్వహిస్తాము, 9 రోజులు. సో అయితే మేము ఏం చేస్తూ ఉంటామంటే సీతారాముల కళ్యాణం కానీ శివపార్వతుల కళ్యాణము అలా అన్నీ చేస్తూ ఉంటాము. లక్ష్మీ గణపతి హోమము అన్నీ చేస్తూ ఉంటాము. ప్రతి ఇయర్ ఖచ్చితంగా చేస్తారా? ప్రతి ఇయర్ 9 రోజులు ఖచ్చితంగా చేస్తాము. 9 రోజుల్లో మాకు వీలైనంత వరకు ఒకరోజు లక్ష్మీ గణపతి హోమము, ఒకరోజు శుక్రవారం వస్తుంది కదా, శుక్రవారం రోజున కుంకుమార్చన కంపల్సరీ చేస్తాము. తర్వాత అన్నదానం ఖచ్చితంగా చేస్తాము. అన్నదానం చేసిన తర్వాత నిమజ్జనం ముందు రోజు అన్నదానం చేశాక నిమజ్జనం చేస్తాం. సో ఇది 2018 నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఘనంగా నిర్వహిస్తున్నాము. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంతవరకు వచ్చింది. ఇది రాజరాజేశ్వరి కాలనీ తరపున ప్రతి సంవత్సరం 9 రోజులు లేదా 11 రోజులు ఘనంగా చేస్తాం. ఈ కాలనీ వాళ్ళు కానీ సభ్యులు ఉంటారు కదా, కమిటీ సభ్యులు, వాళ్ళందరూ మంచి సపోర్ట్ చేస్తారా? బాగా సపోర్ట్ చేస్తారు. కాలనీ అందరూ సపోర్ట్ చేయడం వల్లే ఇంత ఘనంగా మీరు చూస్తున్నారు కదా. విగ్రహం కూడా 18 అడుగుల విగ్రహం, రాముల వారు కూడా కలిపితే 20 అడుగుల విగ్రహం. ఇంత ఘనంగా ఇంత విగ్రహం తీసుకొచ్చి రావడం అంటే అంతా కాలనీ సభ్యులంతా సహకారంతోనే జరుగుతుంది. అందరూ ఒక మాట మీద ఉండి మంచిగా చేసుకుంటున్నాము. ఈరోజు ప్రత్యేకంగా ఏంటి అంటే సీతారాముల కళ్యాణం చేస్తున్నాము. సీతారాముల కళ్యాణం అంటే ఏంటి అంటే లోక కళ్యాణార్థము, రాముడు ఆదర్శ పురుషుడు కాబట్టి లోక కళ్యాణార్థం ఆయన కళ్యాణం చేస్తే మనకి అందరికీ మంచి జరుగుతుంది, కాలనీకి మంచి జరుగుతుంది, కాలనీ నుండి సమాజానికి, సమాజాన్ని నుండి అందరికీ మంచి జరుగుతుందని రాముల వారి కళ్యాణం చేస్తాం. మేడం ఇది ఎన్ని రోజులకు తీస్తారు, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? ఇది 9 రోజుల వరకు మేము అందరం కాలనీ వాళ్ళు అందరం కలిసి బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో మాకు ఒక పండగ వాతావరణం అని చెప్పొచ్చు వినాయక చవితి అంటే. సో ఈ రోజుల్లో అంత బిజీ లైఫ్లో ఇంతమంది రావటం, కాలనీ వాళ్ళందరూ కలిసి ఒక పండగలాగా చేసుకోవటం అనేది వినాయక చవితికి మాత్రమే కుదురుతుంది. సో నిమజ్జనం వచ్చేసి మేము 9వ రోజు చేస్తున్నాము ఈసారి. సో నిమజ్జనం కూడా అదొక పండగలాగా జరుగుతుంది. చిన్నలు కానీ పెద్దలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కలిసి ఉట్టి కొట్టడం, పిల్లలందరూ పాటలు పాడటము, డ్యాన్స్లు వేయటము. సో అదొక పండగ వాతావరణం అనే చెప్పొచ్చు. ఈ రోజుల్లో అన్నదమ్ములు కలిస్తేనే ఒక పండగకి గొడవలు కానీ అలా జరుగుతున్నాయి.
కానీ కాలనీ అందరూ కలిసి 9 రోజులు చేయటం అంటే చాలా మా కాలనీకి మాత్రమే జరుగుతుంది. నిమజ్జనం చేసే టైంలో మీరు వెళ్తారా ఇక్కడనే ఉంటారా? వెళ్తామండి. అందరం ఆడవాళ్ళము మగవాళ్ళము కలిసి నిమజ్జనం దేవుణ్ణి సాగనంపి ఇన్నాళ్ళు మేము చేసిన పండగ కానీ వ్రతాలు కానీ ఏవైనా ప్రసాదాలు కానీ ఏదైనా మేము కష్టపడి చేసాము, ఇష్టపడి నిమజ్జనం చేస్తాం. మీ పిల్లలు కూడా వస్తారా ఇక్కడ పూజ? వస్తారు. ఇవాళ స్కూల్కి వెళ్ళారు, లేకపోతే రోజు ఈవినింగ్ వస్తారు. వినాయక చవితి సందర్భంగా ఇక్కడ మన కమిటీ వాళ్ళు ఉన్నారు, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, డైలీ వారి కార్యక్రమాలు ఎలా ఉంటాయో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. మేము రోజు ఈ గణపతిని పెట్టి నుంచి రోజు ఒక కార్యక్రమం, ఒకరోజు భజన కార్యక్రమము, ఒకరోజు కళ్యాణము, ఒకరోజు సహస్ర దీప అలంకరణము, ఒకరోజు మన కుంకుమార్చన, రోజు ఒక భక్తి భావనతో అందరం కమిటీ వాళ్ళు అందరం కలిసి మేమందరం నిత్య కార్యక్రమం భజన భక్తితోని చేస్తున్నాం అన్నట్టుగా. ఎంతమంది మీ కమిటీ సభ్యులు? కమిటీ సభ్యులు ఇంచుమించు ఒక 100 మంది దాకా ఉంటాం మేము. ఈ కాలనీ మొత్తం 6 కాలనీ మొత్తం ఒక 100 మంది సభ్యులు ఉంటాము. దాంట్లో పెద్ద మనుషులు అందరిసి రోజు సాయంత్రం పూట మాత్రం ఒక 2000 మంది దాకా ఇక్కడికి పాల్గొంటారు. రోజు మన ప్రసాదాలు పంచుతాం రోజు. చాలా బాగుంది గణేశుడు. ఎన్ని ఫీట్లు ఉంటుంది? ఎక్కడి నుంచి తెచ్చారు? ఇది 18 ఫీట్ల గణపతి ధూల్పేట నుంచి తీసుకొచ్చాం. అంటే ముందు ఏమైనా ఆర్డర్ ఇస్తారా? ఒక నెల రోజుల ముందర ఆర్డర్ ఇచ్చి అడ్వాన్స్ ఇస్తాము. నెల రోజుల్లో తయారు చేసి మనకి ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఏమో అన్నదాన కార్యక్రమాలు అట్లా ఏమైనా ఉంటాయా? అన్నదానం ఉంటుంది. ప్రతిరోజు మేము పులిహోర చేపిస్తాము. కమిటీ మన సభ్యులు కూడా ప్రతి ఒక్కరు పులిహోర కానీ ఇది కానీ వాళ్ళ సాధ్యమైనంత మట్టుకు వాళ్ళు ప్రసాదాలు తీసుకొస్తారు. మేము కూడా కమిటీ తరఫు నుంచి రోజు ఒక 5 కిలోల పులిహోర చేపిస్తాము. ఒకరోజు శనగలు, ఒకరోజు పులిహోర, ఒకరోజు పాయసము, అట్లా దద్దోజనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క నమూనాగా మేము ప్రసాదాలు చేపిస్తాం మేము మా కమిటీ తరఫు నుంచి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. సబ్స్క్రైబ్ 108 టీవీ. సబ్స్క్రైబ్ 108 టీవీ. 108 ఎంత ఎమర్జెన్సీయో 108 టీవీ కూడా అంత ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ 108. సబ్స్క్రైబ్ 108 టీవీ. సబ్స్క్రైబ్ 108 టీవీ.